ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెల్లవారితే ఈ రాశి జాతకుల జీవితంలోనే వారి ఇంట్లో కూడా ఈ యొక్క ఉపద్రవం జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఈ జీవితంలో ఊహించని ఆ పరిణామం ఏంటి ఈ రోజున జరగబోతుంది అంటున్నారు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇన్నాళ్ళు మీకు ఎదురు కాని ఒక సమస్య కావచ్చు, ఎదురైన సమస్య మళ్ళీ పునరావృతం కావచ్చు, ఈ రోజున చోటు చేసుకుంటుంది. ఇలాంటి సంఘటన జరిగిపోతుంది. ఈ రోజున ఏం జరగబోతుందనే పూర్తి విషయాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితంలోనే ఒక సరికొత్త సంఘటన ఈ రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం ఏదైనా కానీ ఒక తెలియని విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. మొత్తానికి చూస్తే ఈ రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపైన ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే వీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలను చదువుకోవడం, శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి, స్వామి వారికి సంబంధించినటువంటి అంటే స్వామి ఇష్టపడే పనులను ఎక్కువ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీ ప్రవర్తనలో, మీ మాట తీరడం, మీ ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే అసలు ఏమిటి, ఆ సంఘటన ఏమిటి, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఈ రోజున ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక ఎత్తు అయితే, ఇక పైన మొదలయ్యే జీవితం మరొక ఎత్తుగా అని చెప్పవచ్చు, సందేహం లేదు. ఇప్పటి వరకు మీరు పూర్తిగా భిన్నమైన మనసులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంలో మీకు మొదలవ్వబోతుందని చెప్పవచ్చు. ఈరోజు సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నిజంగా కూడా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే ఎలాంటి కష్టాలు మీకు జరగబోతుందా, మంచి జరగబోతుందా, ఆ మార్పులు ఏమిటి అనేది పూర్తి అంశం తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు మీ జీవితంలోనే మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం ఈ రోజున వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మనసు పెట్టి ఆలకించమంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశి వారిలో ఉండే గుణగణాలు కావచ్చు, వీరి మనసు కావచ్చు, ఏమిటో తెలియదు, ఎవరికి అర్థం కాదు, అంతు చిక్కని ప్రశ్నలాగా ఉంటారు. ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూ ఉన్నా కూడా ఏమిటి అంటే జాతకపరంగా కూడా వీరిని అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఎందుకంటే కష్టాలు వీరిని ఎప్పుడు కూడా అందరికీ కూడా సహజంగానే వస్తూనే ఉంటాయి, కానీ వీరికి ఎప్పుడు తోడుగా ఉంటాయి. సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా వీరికి ఎప్పుడు కూడా బాధ అనిపించేటువంటి సంఘటనలు వీరిని పలకరించవు. ఎందుకంటే వీరిలో ఉండే మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డబ్బు పరంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి సంబంధించి మీరు ముందుకు వెళ్తారు. ఉన్నతవంతమైన విలువలతో కూడిన కుటుంబంలో పుట్టిన వారై ఉంటారు వీరు. కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా ఏమిటంటే ఉన్నత విలువలు ఉంటాయి. ఏదైనా సమస్యలు ఉన్నా, కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలోని ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవిస్తాడు. అటువంటి కష్టాలు అన్నీ కూడా మీరు మీ జీవితంలోనే ఎదుర్కొని ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలోని ఒక పెద్ద స్థాయికి చేరుకునే వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తిలో ఉన్నా వీరి వెనుక ఉన్న కష్టం ఏమిటి అనేది వీరికి మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి, అటువంటి అద్భుతవంతమైన మనస్తత్వం వీరు కలిగి ఉంటారు. ఇక ఇలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరాల్లోనే జీర్ణించుకుపోయి ఉంటాయి. ఈ రాశివారు ఎంతటి అదృష్టవంతులు, అంతకు మించిన గొప్ప కష్టజీవులని చెప్పవచ్చు. వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలని నీడ వల్ల వెంటాడుతుంటాయి. ఇలాంటి వారి జీవితంలోనే ఇప్పుడైతే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మీరు వివరంగా మాట్లాడుకుందాం. ఈ రాశి వారు మొట్టమొదటి నుంచి కూడా వీరి పనుల్లోనే వీరు నిమగ్నమై ఉంటారు. వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు పోలి ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు,
చక్కటి రూప లావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా కూడా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులోని ఎటువంటి సందేహం లేదు. అంత చక్కటి రూపం వీరి సొంతం. ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితోని ఇలాగా మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. పోలి ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కటి రూప లావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కటి రూపం వీరి సొంతం. ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా, ఆలోచనీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీళ్ళకి ఇలాగే మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడతారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్న మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదంటూ నచ్చజెప్తారు. వీరికి దైవ నిర్ణయాన్ని, విధులు చాలా చక్కగా, అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసే మనుషులని చెప్పవచ్చు. లేదంటే మాకు కావాల్సినటువంటి పని ఏది లేదు, మేము ఏదైనా ఇష్టంగా చేసుకుని, ధర్మపరంగా చేసుకుంటే, న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్న పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మాకు అనుగ్రహించాలని ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోరు ఈ రోజున. ఎందుకంటే మీకు ఏదైనా ఒక ఊహించని సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పవచ్చు. ఆ సంఘటన ఏమిటి అనేది కూడా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఉదాహరణకు చెప్పాలి అంటే, మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత దురదృష్టం కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు ఏమిటి అంటే అనూహ్యమైన ధన సంపాదన కూడా కలగబోతుంది. వీరు మీ యొక్క పెద్దల నుంచి వస్తున్న ఆస్తిపాస్తులు కానివ్వండి, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోనికి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం అనేది చాలా ఎక్కువగానే కనబడుతుంది. శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు, బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే అనుకోని పరిచయాలు అనేటివి ఎదురు కాబోతున్నాయి. సమయంతో ఉండండి. అనుకున్న పరిచయాలు మీ జీవితంలో ముందు రోజుల్లో ఒక మంచి స్నేహంగా, స్నేహబంధంగా, లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా వినూత్నమైన వ్యక్తి ద్వారా ఈరోజు మీ జీవితంలోనే బలమైన బంధం నిలబడబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలోనే అనూహ్యమైన మార్పులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అనుకున్నటువంటి ఆ వ్యక్తిత్వం ఎవరు మీకు బాగా నచ్చారు అనేది తెలుస్తుంది. వారి మాట తీరుకు వీరు ఇంప్రెషన్ అయిపోవడం జరుగుతుంది. వారు ఉందాగా ప్రవర్తించడం, వారి మూలంలో నిజాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ రోజున మిమ్మల్ని ఆకర్షితులను చేస్తాయి. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, ఉందాతనం, అందం ఏదైనా కావచ్చు, నూతన వ్యక్తులకు మీరు ఆకర్షితులవుతారు. ఇలాగైనా వారితో మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం కూడా పదే మీతో కూడా వారు చేయవచ్చు. ఫోన్ నెంబర్ సంపాదించడం, కలుసుకోవడం, తరచుగా మాట్లాడుకోవడం, ఎంత మాట్లాడుకున్నా కూడాను మీ యొక్క బంధం బలపడుతుంది. ఎంత మాట్లాడుకున్నా, సైలెంట్గా ఉన్నా మీకు మీరుగానే వారే ప్రపంచం అని చెప్పి మీ చేతుల ద్వారా కూడా చెప్పడం జరగవచ్చు. ఇలాంటి అనూహ్యమైన పరిణామం మీ జీవితంలోనే ఒకసారి కొత్త పరిణామంగా చెప్పవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతోనే, తప్పుడు ఉద్దేశాలతోటి మాట్లాడే స్వభావం అయితే ఇది కాదండి. కాబట్టి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినా, లేదా వారి ద్వారా ఏదైనా సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతున్నారని చెప్పవచ్చు. ఈ రోజున
ఫ్యామిలీకి చాలా ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. ఎంత ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. అవసరమైతే చేస్తున్నటువంటి పనులు కూడా కాసేపు పక్కన పెట్టేసి ఈరోజు కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా మీకు ఏదైనా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టిన గొడవలు కానీ అన్నీ తీరిపోతాయి. మీ జీవితానికి సంబంధించిన భాగస్వామి ద్వారా మంచి సలహా కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను ఇంటికి రప్పించి మంచిగా మర్యాద చేయండి. బంధువులతో ఆప్యాయంగా పలకరించండి. ఇలా సమయాన్ని ఈరోజు కేటాయించండి. సోదరీమణులతో కూర్చొని బంధువర్గంతో కూర్చొని ఈరోజు కాసేపు కులాసా కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి జరగవచ్చు. ప్రేమికుల పరంగా ఈ రోజున మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం, మీరు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గని తనబరు. ఈ మాట తీరు కూడా మీకు చేస్తున్నటువంటి పని దగ్గర పై అధికారులను గుర్తించి మిమ్మల్ని అభిమానించి అవకాశం ఉత్సాహపరచుకోవచ్చు. వ్యాపారపరంగా మంచి లాభాలు కలిగిస్తారు. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో మంచి లాభాలు ఈ రోజున గడిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీ జీవితంలోనే, మీ ఇంట్లోనే ఈ రోజున ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఈ రోజున మీ జీవితంలోనే ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం తెలుస్తుంది. అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి, మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంచుతారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా ఒక గొప్ప రహస్యం మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగా, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదని కొంచెం బాధ, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుస్తాయి. అయితే పర్వాలేదండి, మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఒత్తిడికి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ లైన్లో ఒక అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. అందువల్ల మీరు చేసే పని మీద కాస్త శ్రద్ధ పెట్టడం తప్ప, ఏకాగ్రత పెట్టడం తప్ప ఇక ఏమీ చేయొద్దు. ఎవరు రెచ్చగొట్టినా అసలు రెచ్చిపోవద్దు. ఈరోజు మీకు విశిష్టంగా ఉంటుంది. ఈరోజు తప్పకుండా పరమశివుడి ఆరాధన చేసుకోండి, శివ స్తోత్రాలను పఠించండి. అలాగే పరమశివుడికి ఇష్టమైన నైవేద్యాన్ని, ఏదైనా సరే తీపిని మీకు శివుడి ముందు పెట్టుకొని సంకల్పం చేసుకోండి. మీ జీవితంలో వచ్చిన చిన్నపాటి ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చేట ముందు శివుణ్ణి వేడుకోండి. మాకు అమితంగా ఉండేటువంటి, ప్రేమించేటువంటి బంధాలను, వ్యక్తులను మాకు దూరం చేయొద్దు స్వామి అని పరమశివుడిని వేడుకోండి. ఈ సరికొత్త ప్రయాణాన్ని ఈ రోజున మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది, మంచి సమయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు మీకు కూడా మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనము ఆ శివ అనుగ్రహము మీకు ఎప్పుడు కూడా మీకు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. మీరు బయటకి నవ్వుతూ ఉన్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరికి చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి తేదీలు ఇక లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలోని ఒక గీతలాగా మారుతుంది. ఈ గీతకు ముందు మీరు ఇంకొకరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా కూడా తిరిగి ఖాళీ చేతులే మిగలడం, చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా సరే మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పేసే సమయం ఈ రోజున. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒక అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞుల, జ్యోతిష్యుల, నిపుణుల పరిశీలన, కాలచక్రం చూపుతున్నటువంటి సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కూడా కాదు. నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టము, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు కూడా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది.
ఓం నమః శివాయ. మీరు ఈ సమయంలోనే ఈ మాటలు వినడానికి కారణం ఏమిటి అంటే, ఈ రాశి వారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులోని ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటూనే ఉంటుంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అనే సందేహం, మీరు చేస్తున్న ప్రయత్నాలకి తగిన ఫలితం రావడం లేదు అనే భావన. కానీ ఇది మీ తప్పు కాదు. ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలోనే మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితానికి ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీ పైన పెరిగిన మానసిక భారం, ఈ రాశి వారి బయట చాలా బలంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించని మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికి కూడా చెప్పుకొని లేని బాధల్లోనే ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చిపోతుంది. ఈ రాశి వారి స్వభావం ఇందుకు గల పరిస్థితికి కారణం. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులోనే పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాన్ని పక్కన పెట్టుకుంటారు. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువ పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ కూడా తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలోనే మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు. ఇదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోని ఎందుకు కీలకము అంటే, ఈ సమయంలోనే మీ జీవితంలోని చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మారుస్తుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు, పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనబడతాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం. ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఒకే ఒక పెద్ద తప్పు, మీ విలువను ఇతరుల స్పందనతోనే కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలతో మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపై మారాలి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదంటూ ఈ దశలోనే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి, బయట శబ్దాలు తగ్గించాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలోని మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్నటువంటి వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఈ ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాల్సిన దశలోనే ఉన్నారు. మీ జీవితంలోనే కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలోనే ఉండకూడదనే సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలోనే కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలోనే. పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పులు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లోనే చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నగా కనిపించినా సరే భవిష్యత్తులోని పెద్ద మార్పులన్నీ కూడా దారితీస్తాయి. ఈ సమయంలోనే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. నెమ్మదిగా కూడా కానీ స్థిరంగా కానీ ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకం. కుటుంబంలోని మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు కూడా మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు. ఎవరికి కూడా తెలియకుండానే ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపు కాబోతున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు కూడా, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మౌనం అన్నీ పరిష్కరిస్తుందనే భావన వదలండి.
నిజం చెప్పడం మొదట కష్టం అనిపించినా చివరికి కూడా శాంతిని ఇస్తుంది. మీ మనసులోనే పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలోనే మీకు ఆధ్యాత్మిక విషయాలపైన కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలోనే పెరుగుతాయి. మీరు అనుభవించినటువంటి ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేయిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకొని పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కూడా కనిపిస్తాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇది మీకు మార్గం చూపించే సూచనలు. ఈ సమయంలో భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటకు పడే దశ. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతోంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీ మీద నమ్మకం పెంచుకోండి. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉంటారు. ఆ సమయంలోనే మీరు చేసింది తప్పు అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఆ అనుభవం మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతోనే నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిందని కూడా అర్థమవుతుంది. సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం. ఇప్పుడు మీ సంబంధాల్లోనే అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించినా సరే అవసరమైన నిజం. ఇకపై మీరు అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అది ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కూడా కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలోనే జరిగిన సంఘటనలను మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజులలో కూడా మీకు పెద్దగా బలంగా మారబోతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలోనే మీకు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయినా సరే అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని సరే అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోనే అన్నీ మీ చేతుల్లోనే లేవని చెప్పి అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఎప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలోనే తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపుతీస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
ఆ అంతరాత్మ మీ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. మీ నిర్ణయం తర్వాత మీ జీవితంలోని స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్నటువంటి అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి కూడా మీ బాధ చెప్పుకోలేదు. కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా వాలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలోని చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈ రోజునే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలోనే మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలోనే జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికే వచ్చేవి. కోల్పోయిన దానికన్నా కూడా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువల్ని గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈ రోజున ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వలాభాల్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం కూడా ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, స్వంత గౌరవంతోనే తీసుకుంటారు. మహాదేవుడి కృపతోటి కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేస్తున్నాడు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.